బిడ్డ మాట్లాడుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆమె యొక్క వేదనను విన్నాం. అమ్మ రా బిడ్డ. Praise the Lord, everyone. I am Praveen Kumar Pagadala's older daughter, and I'm here to thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad. Will take part in the ministry in the future too. Thank you. ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్త యొక్క అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వ మానవుల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడున్న దైవజనులు 45 సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా, దేశమంతా, దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను, అక్రమాల్ని చూశాను, అసత్యాన్ని చూశాను. అయ్యో, క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభువా. ఈయన మరణం దేశంలో ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. కోట్ల మందికి రక్షణ, దేశంలో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత ప్రభువా. ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు ప్రభువా. వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా, మణిపూర్లో ఎంత హత్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభువా న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్టులు అయ్యారా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీడియా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దే ఆర్ ఆల్ హియర్. మీరు ఆలకించు.